ప్రపంచంలో ప్రతి జీవికి ప్రేమ, ద్వేషం, కోపం, శాంతం ఇలా అన్ని రకాల ఫీలింగ్స్ కలుగుతుంటాయి. అవి సమయానికి తగినట్లు లేదా తగినట్లు ఉంటాయి. సరైన టైంకి వారి ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకపోతే చాలా కోల్పోతాం. ఇక మన కథలోకి వస్తే ఇతని పేరు రాజా. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడంతో పాటు ఓ అమ్మాయిపై కూడా కాన్సంట్రేషన్ పెట్టాడు. తన పేరు ప్రియా. ఆ ప్రియా ఇతని ప్రేయసి అయ్యిందా లేదా అనేదే మన కథ. ఇక చూడండి. హలో ఆగండి. హే గెట్ లాస్ట్. హూ ఆర్ యూ? ఏమండి ఆగండి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏంటి నీ బాధ? మీరు చాలా ఆ అందంగా విషయం ఉంటారు. నాకు తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలా కాదండి, ఇంకెలా? అలా కాదండి, చెప్పు. అదే చెప్తున్నా. చెప్పు. మీరు చాలా బాగుంటారు. నాకే ఏడ్చావు కదా. అదే చెప్తున్నా. చెప్పు. నాకు పని ఉంది. చెప్పాల్సింది మీకే, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓహో అలాగా, సరే బాయ్. హే హలో ఆగండి. నువ్వు చెప్పాల్సింది చెప్పేశావుగా. నేను చెప్పాగా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. మీ ఒపీనియన్ చెప్పలేదు. ఇదిగో నన్ను విసిగించుకు. నాకు ఇలాంటివి నచ్చవు. నచ్చకపోవడానికి నేను పగాప్రతిగా గురించి చెప్పట్లేదండి, నేను నా ప్రేమ గురించి చెప్తున్నాను. నీ ప్రేమ గురించి నాకెందుకు చెప్తున్నావు? ప్రేమించేది నిన్నే కాబట్టి. నచ్చు నచ్చు అంటున్నావు. నిజాలు మాడుకుందామా? నీ ఫేవరెట్ మూవీ ఏంటంటే లవ్ మూవీ అంటావు. నీ ఫేవరెట్ సీరియల్ ఏంటంటే ఇస్కా ప్యార్ నామ్ దో అంటావు. నీ ఫేవరెట్ సీన్ ఏంటంటే లవ్ సీన్ అంటావు. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే లవ్ సాంగ్ అంటావు. అంతేగాని జనగణమన వందే మాత్రం అంటావా? చెప్పు. సారీ చెప్పండి. నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తే దేవదాస్ పార్వతిలా, లైలా మజ్నులా నేను చాలా గొప్పగా ప్రేమిస్తాను. అలా అర్థమైందా? కాదండి, అంత గొప్పగా ప్రేమిస్తానని చెప్తున్నాను. చెప్పాగా నాకు ఇలాంటివన్నీ నచ్చవన్నారు. పోనీ అట్లీస్ట్ నా ఫ్రెండ్షిప్ నేను యాక్సెప్ట్ చేయొచ్చుగా. నీ ఫ్రెండ్షిప్ ని నేను యాక్సెప్ట్ చేయాలా? ఓకే, నా ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేసినట్టయితే రోజు నువ్వు వెళ్ళే కాఫీ షాప్ కి అక్కడ వెయిట్ చేస్తుంటాను. పిలుస్తావా? చూద్దాంలే. ఓకే బాయ్. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ వచ్చావేంటి?
ఇది కూర్చోవచ్చా? చెప్పాను కదా దాని గురించి ఏమైనా ఆలోచించావా? అయితే నువ్వేం చెప్పావు? చెప్పాను కదా కనీసం ఆలోచించలేదా? నేనేం ఫ్రెండ్ అన్నాను, ఆలోచించాను? ఓకే అన్నావుగా, వచ్చావుగా. అయితే అదే నేను రమ్మంటే కాఫీ షాప్కి వచ్చావుగా. నిన్ను నేనెప్పుడు ఓకే అన్నా? ఇక్కడికి వచ్చినంత మాత్రాన యాక్సెప్ట్ చేసినట్ట? హాయ్, ఏదైనా మాట్లాడొచ్చుగా. హాయ్, నేనేం మాట్లాడాలి? నిన్న పడుదనుకున్నానే, ఈరోజు పడుదోవడం మానేస్తామా? ఆహా, ఓ కొవ్వు బాగా ఎక్కువైందిరా. మీరు అమ్మాయిలండి, మీరు ఫీల్ అయినా మేమే సారీ చెప్పాలి, మేము ఫీల్ అయినా మేమే సారీ చెప్పాలి. ఓ చాలేవే, సారీ చెప్పండి. వేరే నాకు వన్ కోల్డ్ కాఫీ. నాకు అదే. సరే, ఇంకా మీరు చెప్పేది వినడం తప్ప మీకు చెప్పి ఒప్పించేంత కెపాసిటీ మా బాయ్స్ లేదమ్మా. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఓ సారీ, టు సే సారీ. ఇంకేంటి, ఫ్రెండ్స్ అన్నావు అంతే కదా? ఇంకే ఉద్దేశం లేదు కదా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా మనసులో నీపై ఉన్న ప్రేమ అలాగే ఉంటుంది, కానీ సరే, ఇంకా ప్రేమ అనేది చెప్పి నీకు దూరం అవడం కన్నా స్నేహం అనే అబద్ధం చెప్పి దగ్గరగా అవడం మంచిది. ఏంటి ఇలా ఒప్పేసుకున్నావు? నన్ను మెంటల్ హాస్పిటల్కి పంపించడానికి ప్లాన్ చేసావా? అలా కాదురా, నేను ఎప్పటి నుండో నిన్ను చూస్తున్నా. నువ్వు నా వెంట తిరగడం, నాతో మాట్లాడడానికి ట్రై చేయడం అన్నీ నాకు ఎప్పటి నుండో తెలుసు. కానీ అమ్మాయిని కదా, నువ్వు చెప్తే ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకొని చెప్తామని అంటే wait నీ చేశా. వెనక్కి తిప్పిస్తావా? అమ్మాయిలకి తిప్పించుకోవడంలో ఉన్న హ్యాపీనెస్సే వేరు. ఎస్. కళ పోనీదే, కళ్ళలో ఎంత హ్యాపీనెస్ ఉంది. వేదవా, 8 నెలలు పట్టిందిరా తను ప్రపోజ్ చేయడానికి. ఈ రోజున వెళ్ళి చెప్పు. నువ్వే తిట్టుకుంటున్నావు, నన్ను హెల్ప్ చేయమంటావా? రారా వచ్చి. రా. నేను గదవతో మాట్లాడుతున్నాను. తప్పుకోబే, తప్పుకో. రే బావా రే. ఏంట్రా? రే బావా రే. ఏంట్రా? నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటాను, ఇప్పట్లేదు, హెల్ప్ చేయి. నీకు సామెత చెప్పనా? మజ్జిక్కి లేక వద్దులే, అందరూ చూస్తున్నారు, బాగోదు. అంతేనా మామ? దేవుడికే నైవేద్యం లేదంటే పూజ అయితే ప్రసాదం కంటరా, అలా ఉంది నీ పరిస్థితి. నేనే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయలేక ఏడుస్తుంటే నేను నీకు హెల్ప్ చేయాలా? అంతేనేరా? నీకు విషయం చెప్పనా? పక్కనున్న వరలాడడం మానేసి వర్క్ చేసుకోరా, బాగుపడతావు. బావా ఏం చెప్పావురా? రా, నీ ముఖానికి ఏం చెప్పిన అర్థం కాదేని. నేను నా పాప ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. బాయ్ 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 బాయ్. పోరా, చూస్తాను. ఏంట్రా అవతారం తెలిపోతావా? దరిద్రుడా, నీతో మాట్లాడుతూ ఇలాగే వెళ్ళిపోతున్నా. రెడీనా? ఓకేనా? పార్టీకి వెళ్దామా? ఇస్తానురా, ఇస్తా. కొట్టద్దురా. పర్లేదు మా అమ్మాయి ఒక అమ్మాయి. నిజమేరా, ఆ అమ్మాయి కాకపోతే ఇంకోటి, కానీ నేను ప్రేమించిన అమ్మాయి నాకు కాకుండా పోతుందని నా బాధ. తప్పు నాదేరా. తను చూడగానే ప్రేమించడానికి టైం తీసుకొని నేను తను చెప్పడానికి టైం తీసుకున్నా. నువ్వు నా లేట్ చేయకురా. నువ్వు వెళ్ళి వెంటనే ప్రపోజ్ చేయి, లేదా చాలా నష్టపోతావు. ఇన్ లవ్ ప్రపోజల్, డోంట్ బిలీవ్. ప్రేమలోనే కాదు, ఏ విషయంలో అయినా అవకాశం వచ్చినప్పుడు అందుకోకపోతే ఆ అవకాశం కోసం పరుగులు తీయాల్సి వస్తుంది. అదేరా జీవితం.